హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము చూడీ ప్యాంట్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూద్దాము. దానికోసం నేను 2.5 మీటర్స్ కాటన్ క్లాత్ని తీసుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా ఈ కాటన్ క్లాత్ని ఓపెన్ చేసి 2 ఫోల్డ్స్ లాగా పెట్టుకోవాలి. తర్వాత కింద నుంచి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని మెజర్మెంట్స్: లెంగ్త్ 38, హిప్ రౌండ్ 43, నీ రౌండ్ 19 ఇంచెస్ అండ్ యాంకిల్ రౌండ్ 12 ఇంచెస్. కానీ హిప్ని మార్క్ చేసేటప్పుడు మనము ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకుంటాము, ఎందుకంటే కూర్చొని నిలబడడానికి ఈజీగా ఉండడానికి. తర్వాత నీ రౌండ్ని 2తోని డివైడ్ చేసి 9.5ని మార్క్ చేస్తాము. అదేవిధంగా యాంకిల్ని కూడా 2తోని డివైడ్ చేసి 6ని మార్క్ చేస్తాము. ఈ చూడీ ప్యాంట్ మార్కింగ్ లెన్స్ అన్నీ కూడా కింది నుంచే స్టార్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ యాంకిల్ని మార్క్ చేసుకుంటాము, అది 6 ఇంచెస్ని మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసిన లైన్ నుంచి కిందికి 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచెస్ అనేది యాంకిల్ రా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు చూడీ లెంత్ 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే 12-13 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. తరువాత ఈ మార్క్ చేసిన చూడీ లెంత్ నుంచి ప్యాంట్ లెంత్ 38 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన పాయింట్ నుంచి 6 ఇంచెస్ కిందికి హిప్ విడ్త్ కోసము, 14 ఇంచెస్ దగ్గర క్రాచ్ లెంత్, తర్వాత 24 ఇంచెస్ దగ్గర నీ లెంత్ కోసము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటి నుంచి బయటి వైపుకు లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హిప్ని 4తో డివైడ్ చేస్తే 10.75 వస్తుంది. ఈ 10.75ని మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న హిప్ విడ్త్ నుంచి క్రాచ్ లైన్ మీదకి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. క్రాచ్ లైన్ మీద డ్రా చేసిన లైన్ నుంచి క్రాచ్ విడ్త్ 1.5 ఇంచెస్ని బయటి వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కర్వ్ని కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత నీ లెంత్ లైన్ మీద నీ విడ్త్ 19ని 2తోని డివైడ్ చేసి 9.5ని మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా చూడీ లైన్ మీద కూడా యాంకిల్ విడ్త్ని 6ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ హిప్ స్కేల్ సహాయంతో చూపించిన విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. దీనితో మనకు కావాల్సిన మెజర్మెంట్తో ప్యాంట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సైడ్ సీమ్ అలవెన్స్ 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. హిప్ లైన్ పైన వైపు 0.5 ఇంచెస్ స్యూ అలవెన్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలుపుతూ ఇంకొక లైన్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ డ్రాఫ్ట్ని కట్ చేసుకుందాము. ఆల్రెడీ 4 ఫోల్డ్స్ ఉన్న ఈ క్లాత్ మీద బెల్ట్ని డ్రాఫ్ట్ చేద్దాము. మన బెల్ట్ హైట్ 6 ఇంచెస్, కానీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ని యాడ్ చేస్తాము, అది డోరీ కోసం. సో ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి 8 ఇంచ్కి మార్క్ చేసుకొని అడ్డంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. పైన వదిలేసిన 1/2 ఇంచ్కి కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ డ్రా చేసుకోవాలి. తరువాత బెల్ట్ విడ్త్ 12 ఇంచెస్కి మార్క్ చేసుకొని బెల్ట్ విడ్త్కి రెండు వైపులా 0.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ బెల్ట్ డ్రాఫ్ట్ని కట్ చేసుకుందాము.
ప్యాంట్కి పైవైపు ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేయాల్సి వస్తుంది. దీనికోసము యాంకిల్ పార్ట్ కట్ చేసేటప్పుడు మిగిలిన కింద పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి కట్ చేసుకోవాలి. అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి పెట్టేసి కట్ చేసుకోవాలి. దీనితో మన చూడీ ప్యాంట్ కటింగ్ కంప్లీటెడ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.